అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చేసి అంటే ఓల్డ్ వీడియోస్‌ని డిలీట్ చేసి అప్‌లోడ్ చేయడం వల్ల వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ ఏమైనా తగ్గుతాయా? సో, ఇక్కడ ఛానల్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేసి అడుగుతున్నారండి. సో, కంప్లీట్‌గా దీనికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ ఏమి అంటే ఒక్కసారి మీరు వీడియోని అప్‌లోడ్ చేసి కొద్ది రోజుల తర్వాత వ్యూస్ వచ్చినా రాకపోయినా వాటినైతే డిలీట్ చేసి అప్‌లోడ్ చేయడం వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుందండి. కాబట్టి ఇలా అయితే చేయకూడదు. సో, రీజన్స్ కూడా నేను చెప్తానండి. ఫస్ట్ అయితే చూడండి. సో, ఒకసారి మీరేమి అంటే యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు డే టు డే మిమ్మల్ని మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఓల్డ్ వీడియోస్ మేము మళ్ళీ చేసి అప్‌లోడ్ చేస్తామంటే ఖచ్చితంగా ఆడియన్స్‌కి మీ ఛానల్ పైన ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఓల్డ్ వీడియోస్‌లో ఏమంటే స్టార్టింగ్ వీడియోస్ కానియండి, పాత వీడియోస్ ఏవన్నా కానియండి, కొంతమందికి లైటింగ్ ఎఫెక్ట్ ద్వారా గాని, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కానీ ప్రతీది కూడా ప్రెజెంట్ వీడియోస్‌తో కంపేర్ చేస్తే లాస్ట్ అంటే ఓల్డ్ వీడియోస్ కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో, అందుకే ఓల్డ్ వీడియోస్‌కి వ్యూస్ తక్కువ వస్తూ ఉంటాయి. లేటెస్ట్ వీడియోస్‌కి ఇంప్రూవ్‌మెంట్ అనేది మీలో ఉంది కాబట్టి లేటెస్ట్ వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, అలా అనేసి వ్యూస్ ఇప్పుడు బాగొస్తున్నాయి కదా! సో, ఓల్డ్ వీడియో డిలీట్ చేసి అప్‌లోడ్ చేస్తాము అనేసి అయితే చేయకూడదండి. అది రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. మీకు మళ్ళీ కాపీరైట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు లైక్ ఓల్డ్ వీడియోస్ చాలా బావున్నాయి. అందులో కంటెంట్ బావుంది అంటే ఆ కంటెంట్‌కి లైక్ ఆ కంటెంట్ అయితే మీరు వీడియోగా చేయొచ్చనమాట. సో, నేను చెప్పేది కొంచెం క్లారిటీగా వినండి. సో, ఓల్డ్ వీడియోలో మీకు ఆ కంటెంట్ నచ్చింది. అదే కంటెంట్‌ని మీరు కొత్త వీడియో ఒకటి క్రియేట్ చేయండి. సో, సింపుల్ అండి. సో, ముందు లైక్ కాజు బిర్యానీ అనేసి ఒక వీడియో చేశారండి. ఓల్డ్ వీడియో దానికి వ్యూస్ తక్కువున్నాయి. బట్ కంటెంట్ బావుంది. మీకు నచ్చింది అంటే ఇంకొకసారి కాజు బిర్యానీ అనేసి అంటే కొత్త వీడియో క్రియేట్ చేసి ఇంకా కొంచెం కొంచెం ఐటెమ్స్ అన్నీ కూడా యాడ్ చేసి మంచిగా అదే కాజు బిర్యానీని మీరు మళ్ళీ ఒక వీడియోగా తీసి అప్‌లోడ్ చేసుకున్నారు. సో, ఇలా చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అయితే రాదు. బట్ ఇంకొంతమంది ఇలా అడుగుతూ ఉంటారండి. అంటే ఓల్డ్ వీడియో ఉంది గదా! ఆ వీడియోని నేను డౌన్‌లోడ్ చేసుకొని నా ఛానెల్‌లో మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను అన్నప్పుడు ఇది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేసి అప్‌లోడ్ చేస్తామన్నా లేకపోతే డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తామన్నా కూడా అది ఖచ్చితంగా లైక్ ఇట్స్ మిస్టేకే అవుతుంది కాబట్టి అలా ఎప్పుడు చేయకండి. బట్ ఏమి అంటే అదే ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసి మీ ఛానెల్ అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, ఇంకా మరిన్ని వీడియోస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశానండి. సో, అన్నీ కూడా కంప్లీట్‌గా వాచ్ చేసి మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే కంప్లీట్‌గా రిప్లై ఇస్తానండి. సో, ఆల్ ద బెస్ట్. అలానే కాపీరైట్ అంటే ఏమి కాపీరైట్స్ పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా మంచి మంచి వీడియోస్ నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అన్నీ కూడా వాచ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై